ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యన ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాల వ్యాఖ్యానాలు యేసుని గురించి చేస్తూ వస్తూ ఉన్నారు. యేసును ఒక మంచి బోధకుడు అనేవారు ఉన్నారు. యేసును అనేక మంది సూచక క్రియలు చేసువాడు అంటూ ఉన్నారు. అనేక మంది యేసుక్రీస్తును అనేక రకాలుగా అంటూ వస్తూ ఉన్నారు. మనం యేసుక్రీస్తుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా అంటూ ఉండగా, యేసుక్రీస్తు ఏమంటున్నాడు అసలు ఆయన గురించి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొన్ని జవాబులు నాకు దొరికినవి. యేసుక్రీస్తు అనేక విధాలుగా మనకు కనిపించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు అందించాలని ఆశ కలిగి ఉన్నాను. అసలు యేసు ఎవరు అనే ఆలోచన చేస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. అది చాలా చక్కని మాట. ఆ మాటను నేను చదువుతూ ఉన్నాను. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఇక్కడ చాలా క్లియర్‌గా యేసు చెప్తా ఉన్నాడు. యేసు ఎవరు అంటే యేసు పరిశుద్ధుడని. ఆయన పరిశుద్ధుడు అని పిలువబడుతూ, ఆయన పరిశుద్ధుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటమే కాకుండా, ఎవరైనా గాని నాలో పాపమున్నదని నిరూపించండి, మీలో ఎవడైనా స్థాపించగలడా అనే మాటను ఆయన పలకడం మనం చూస్తా ఉంటాం. యేసుక్రీస్తు అనేక రకాల వ్యక్తులకి అనేక రకాలుగా అనిపించిన, ఒక మంచి బోధకుడు అనిపించిన, ఒక మంచి మనిషి అనిపించిన, సూచక్రియలు చేసేవాడు అనిపించిన, ఇలా ఏమనిపించినా గానీ ఎవరిలోనూ లేని ఒక ప్రత్యేకత యేసులో ఉన్నది ఏంటి అంటే, అది ఆయన పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక, మన పాపాలను కూడా క్షమించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపలేడు. అలాగే ఒక పాపి మరొక పాపిని కాపాడలేడు గనుక, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడగలిగితే ఈ మాట ఉంటది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల గురించి రాయబడుతూ, ఈ గొర్రెపిల్ల నిష్కపటమైనది, నిష్కలంకమైనది అనే మాటను కూడా మనం చూస్తాం. యేసు గొర్రెపిల్లగా వచ్చినప్పుడు ఆ గొర్రెపిల్లను గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ఆ గొర్రెపిల్ల ఎంత గొప్పది. ఆ గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లను గురించి కాదు గానీ, ఆ స్వభావాన్ని గురించి రాస్తూ అక్కడ మాట్లాడుచున్న మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని మాటలు మనకి కనపడతా ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రికను మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక నేను తీస్తా ఉన్నాను మీ కొరకు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటా ఉంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన క్లియర్‌గా చెప్తా ఉన్నాడు ఆయన పరిశుద్ధుడని. ఇక ఆయన రక్తమును గురించి రాయబడుతూ 19వ వచనానికి వెళ్ళిపోతే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు గనక, ఇక్కడ చాలా క్లియర్‌గా రాస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు అనే సత్యాన్ని మనకి రూఢిపరుస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు డిఫరెంట్ పర్సన్ మనకున్న వాళ్ళందరిలోకి, ఆయన ఎందుకు ప్రత్యేకమైన దేవుడు మనకున్న దేవతలు అనబడిన వారిలో, దేవుళ్ళు అనబడిన వారిలో అంటే, ఆయన చాలా ప్రత్యేకతను చూపిస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉంచి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనాన్ని చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవము లేనివాడు కాదు గాని, సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇక్కడ యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన శరీరధారిగా వచ్చాడు, శరీరమును ధరించాడు, శరీరంతో శ్రమలు పడ్డాడు, శరీరంతో శోధింపబడ్డాడు. కానీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నట్లుగా
మనం చూస్తాం. మన దేవుడు ఎంత గొప్పవాడంటే పాపము లేనివాడై ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి అనేకులు ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు బోధకుడు అంటూ ఉన్నారు. యేసుక్రీస్తు మంచి మనిషి అంటూ ఉన్నారు. యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప మహానుభావుడు, గొప్ప ప్రవక్త లేదంటే ఆ కాలంలో నివసించిన వారందరికంటే శ్రేష్ఠుడు అంటూ ఉన్నారు. కానీ ఆయనలో ఉన్న ప్రత్యేకత ఒకటి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు. అయితే ఎందుకు శిలువ మరణం పొందాడు? పాపం లేనివాడు ఎందుకు శ్రమ పడ్డాడు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చివరి వచనాన్ని చదువుకుంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆయన ఎందుకు శిలువ మరణం పొందాల్సి వచ్చిందంటే, క్షమించండి, పాపులమైన మనలను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన పాపిగా ఎంచబడ్డాడు. నా ప్రియమైన దేవుని జనాంగంగా, యేసుక్రీస్తు ఎవరు అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు మీరు ఆయన పరిశుద్ధుడు అనే సత్యాన్ని తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఆయన పరిశుద్ధుడు గనక పేతురు రాసినట్లుగా ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఒకవేళ పాపానికి అలవాటు పడిపోయి పాపంలోనే ఉంటూ పాపపు క్రియలు చేస్తూ నేను క్రీస్తుని ఎరుగుదును, క్రీస్తు ఎవరో నాకు తెలుసు అనుకుంటే ఆయన పరిశుద్ధుడు గనక నీవును పరిశుద్ధుడిగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. యేసు ఎవరు అంటే ఆయనే చెప్తా ఉన్నాడు, నేను పరిశుద్ధుడను. అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వచనంలో ఆయన సూటిగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించడానికి ఎవరికి అవకాశం లేదు. ఆయనను బంధించాలనుకున్నవారు, చంపాలనుకున్నవారు కూడా, ఆ కాలంలోనే వాసముంచిన వారు ఎవరు కూడా ఆయనలో పాపం ఉన్నదని నిరూపించలేకపోయారు. రెండవదిగా యేసు ఎవరు అంటే, యేసు మరణము కంటే బలమైన వాడు. 51వ వచనాన్ని అదే 8వ అధ్యాయంలో చూస్తే, ఒకడు నా మాట గైకొనుడెలా వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఒక సాలిడ్ మాట చెప్పేస్తున్నాడు, మరణము పొందుడు వాడెవడును, నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణము పొందుడు అని. అయితే అక్కడ ప్రశ్న వచ్చింది వాళ్ళకి. వెంటనే వాళ్ళు అడుగుతా ఉన్నారు. అందుకు యూదులు, నువ్వు దెయ్యం పట్టిన వాడు అని ఇప్పుడు అడుగుతున్నాం. అబ్రహాం చనిపోయాడు, ప్రవక్తలు చనిపోయారు, అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నటూ మరణ మృతి చూడనని నువ్వు చెప్పుచున్నావు. మన తండ్రిని అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలను చనిపోయారు, నువ్వెవడని చెప్పుకుంటున్నావా అని అడిగాను. ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు చెప్తా ఉన్నాడంటే, నా మాటలు గైకుంటే మీరు మరణించరు అంటే ఉంటే, అయ్యో మరణం ఎంత గొప్పదంటే అబ్రహామును సైతము మింగివేసింది కదా, మన ప్రవక్తలు కూడా చనిపోయారు కదా, వారికంటే గొప్పవాడా? నీకేం పిచ్చి పట్టిందా? నీకేం దెయ్యం పట్టిందా? ఏమిటి ఎలా మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు మాట్లాడే మాటకి ఏదైనా నీకు క్లారిటీ ఉందా అంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు జీవితంలో చూస్తే ఆయన మరణము కంటే బలమైన వాడు. మరణపు ముళ్ళును విరిచినవాడు ఆయన మరణమును ఆయన మరణించి కూడా తిరిగి లేచిన వాడై ఉన్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలోనే 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంటుంది, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడు మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణపు యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెప్పులు నా స్వాధీనములో ఉన్నవి. ఆయన మరణాన్ని కూడా తన స్వాధీనంలో పెట్టేసుకున్న ఆయన. మరణము ఆయనను మృంగివేసిందని మనం అనుకుంటే, ఆ మరణపు ముళ్ళును విరిచేసి ఆ మరణమే నా చేతుల్లో ఉంది అంటూ ఉన్నాడు. ఆయన మరణము కంటే బలమైన వాడిగా మనకి కనపడుతూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఈరోజు అనేకులు మరణం గురించి భయపడుతూ ఉన్నారు. అయ్యో చచ్చిపోతాం, అయ్యో చనిపోతామని. కానీ ఆ చావును జయించిన వాడు ఆయనే. చావు అనగానే కేవలము ఈ శరీరానికి సంబంధించింది అన్నది కాదు, రాబోతున్న దినాల్లో జరగనైన రెండవ మరణమును గురించి కూడా ఆయన మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాం. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనం నుంచి చూస్తే, అందుకు యేసు పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు.
ఇక్కడ ఎంత చక్కని మాట. లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు లాజరు యొక్క సహోదరితోటి ఈ మాట ఆయన పలుకుతున్నట్లుగా చూస్తాం. తన సిస్టర్తోటి పలుకుతా ఉన్నాడు, చనిపోయిన వాడు నా యందు విశ్వాసం ఉంచితే తిరిగి బ్రతుకుతాడని విశ్వసిస్తున్నావా అని. ఇక్కడ అదే మాట మరలా చెప్తున్నాడు. మరణము కంటే బలమైన వాడు ఆయన. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక ఆయన తిరిగి లేచును అనే మాటను కూడా మనం చూస్తాం. ఇదిగో ఆయన మరణించాడు, మరణించేసాడు కదా, ఇంక అయిపోయింది అనుకోవడానికి లేదు. ఆయన్ను బంధించి ఉంచుట దానికి అసాధ్యము. ఇదిగో ఇక్కడ మనము చూస్తూ ఉంటాము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలోను 8వ వచనం చూస్తే, మనము క్రీస్తుతో కూడా చనిపోయినడలా మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించి చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఎంత చక్కని మాట ఇక్కడ రాస్తా ఉన్నాడు. గమనిస్తున్నారా నా ప్రియమైన దేవుని జనాంగమ? మరణము కంటే బలమైన వాడు ఆయన. ఆయన శరీరమునే కాదు, ఆత్మను కూడా మనల్ని నశింప చేయగల శక్తిమంతుడు గనక మరణం అవుతాము అని చెప్పేసి మరణాన్ని చూసి భయపడిపోవడం కాకుండా జీవమైన దేవుణ్ణి మనము కలవవలసిన అవసరమై ఎంతైనా ఉంది. అనేక సార్లు మనం యేసుక్రీస్తును చూస్తే సిలువ శ్రమలు పొంది చనిపోయిన వాడిగానే చూస్తాం. అయితే ఆయన ఆ మరణాన్ని కంటే గొప్పవాడు, ఆ మరణము కంటే గొప్పవాడు. అబ్రహాము చనిపోయాడు, ప్రవక్తలు చనిపోయారు, వారికంటే గొప్పవాడు అంటే వారిని చంపిన మరణాన్ని కూడా చంపి దాని తాళపు చేతులు చేత పట్టుకున్నవాడు దానికంటే బలవంతుడు. ఆ బలవంతుడైన దేవుడు నీకు నాకు కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. యేసు ఎవరు అంటే యేసు పరిశుద్ధుడు. యేసు ఎవరు అంటే యేసు మరణము కంటే బలమైన వాడు. యేసు ఎవరు అంటే యేసు దేవుడు. అదే 8వ అధ్యాయంలో 58, 50 వచనాలను చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము, యేసు అబ్రహాము పుట్టుక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దేవాలయంలో దాగి బయట నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ చూస్తే యేసు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఐ యామ్ అంటూ ఉన్నాడు. నేను నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నాను అనే మాటను చెప్తా ఉన్నాడు. అబ్రహాము అని చెప్తా ఉన్నారు. అబ్రహాము నాదనము చూతునని మిగిలి ఆనందించను కదా, అది చూసి సంతోషించను అనగానే నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు 50 సంవత్సరాలు లేకుండానే నేను అబ్రహాం ఎరుగుదని అంటున్నావు, నువ్వు అబ్రహాముకు ముందున్నావా, నువ్వు చూసావా అంటూ ఉంటే, నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను అనగానే వారు వెంటనే బాధపడినట్లుగా చూస్తాం, ఆయన్ని చంపాలని చూసినట్లుగా అంటాం. ఎందుకనంటే నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో మొదటిసారి నువ్వు ఎవరువు అని చెప్పాలి నీ ప్రజలకంటే నేను అనే మాటను ఆయన పలికాడు. నేను అనే మాట యూదులకు చాలా పరిశుద్ధమైన మాట. ఎందుకనంటే అది దేవుడు వారికి తన పేరుగా, తన నామముగా చెప్పిన మాటగా చూస్తూ ఉంటాము. ఇక్కడ అందుకు ఈ నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అని వాడనై ఉన్నానని చెప్పాను. ఇదే మాట నేను అప్పుడు కూడా ఉన్నవాడను అనే మాటను చెప్పగానే వాళ్ళు రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. కానీ యేసు దాగినట్లుగా, యేసు దేవాలయం బయటికి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. యేసు దేవుడికి ఇక్కడ మనకు కనపడుతున్నాడు. ఆయనే దాని గురించి వివరిస్తూ ఉన్నాడు. మనం అనేక సార్లు ఈ మాటల గురించి చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనానికి వచ్చేసామంటే అక్కడ చూస్తూ ఉంటాం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఇక్కడ చూసినట్లయితే అదే దేవుడు మన మధ్యన శరీరంతో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రికను మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం, ఎలా అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము, దేవుడు ఎలా ఉంటాడు? దేవత్వం ఏంటంటే యేసుక్రీస్తు శరీరమందు మనకు కనబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక అనేకమైన వచనాలను మనము చూడగలుగుతూ ఉంటాము. అయితే ఆయన దేవుడు అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో గనక మనం చూస్తే,
ఆయన అనగా మహాదేవుడును మన రక్షకుడైన, డైరెక్ట్‌గా ఆయన కోట్ చేస్తా ఉన్నాడు పౌలు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకునుండవలెనని మనకు బోధించుచున్నది. మహాదేవుడు అనే మాట యేసుక్రీస్తు కొరకు ఉపయోగించాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తును మహాదేవుడని పౌలు సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత వరకు మనం ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతికుండవలనని ఆయన కోరుచూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని జనాంగంగా యేసుక్రీస్తు ఎవరు అనే ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయన మరణానికంటే బలమైన వ్యక్తిగా ఉన్నాడు గనక ఆయన మన మరణము తర్వాత జీవాన్నిచ్చేవాడు గనక ఆయనకు మనము లోబడి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన దేవుడు ఆయనే దేవుడిగా మనకు శరీరంతో ప్రత్యక్షమయ్యాడు గనక మహాదేవుడును రక్షకుడనైన యేసుక్రీస్తు నామములో ఆయన రక్షణ మీకు అనుగ్రహించబడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలతోటి కొన్ని మాటలు మాట్లాడాను. అవి వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలాగా కృప చూపించి, నీవు ఎవరు అనే సత్యాన్ని తెలుసుకుని జీవించడానికి కృప చూపించమని మా రక్షకుడును నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడేనని గాక. ఆమేన్.